అందరికీ ఈరోజు అయితే నేను గట్టిపప్పు అలాగే అన్నం చింతకాయ చట్నీ చేస్తున్నాను. ఇప్పుడైతే బ్యాళ్ళు కూడా కడిగేసి 2 సార్లు పెట్టేసి ఇక్కడ అన్నం కూడా కడిగేసి పెట్టేసినాను. ఇప్పుడైతే 2 స్టవ్లు వెలిగిస్తాను, ఎందుకంటే లేట్ అయిపోయింది. ఇప్పుడు మధ్యాహ్నానికి భోజనానికి మళ్ళీ మా బావ వస్తాడు, అందుకని. అలాగే పప్పుకి, ఇది గట్టి పప్పుకి మా పిల్లలకైతే పొద్దున్నే చపాతీ గుడ్డు చేసి ఇచ్చిన తినేసి, అలాగే క్యారేజ్ కూడా చపాతీ గుడ్డే కట్టుకొని పోయినారు. అందుకని ఇంకా మా అత్త మా మామయ్యకి కూడా పొద్దున్న చపాతీ, అలాగే మా అత్త మా మామయ్య కోసం ముగ్గాని కూడా చేసినాను. అదే కట్టించిన. మా పిల్లలకి ఎగ్ కర్రీ చపాతీ కట్టించిన. ఇప్పుడైతే ఇవైతే బాగా ఉడకాలి, ఒక 5 నిమిషాలు పడుతుంది మనకి. ఇప్పుడైతే మనకి పప్పు ఉడికిపోతుంది బాగా. అలాగే నేనైతే టమాటాలు 3 తీసుకున్నాను, అలాగే నీళ్ళు కూడా పోసేసిన. ఒకసారి కడిగేసినాను, మళ్ళీ ఇది రెండోసారి కడిగేసి టమాటాలు వేస్తున్నా. అలాగే చింతపండు, అయితే ఇంకా అన్నం కూడా ఉడుకుతుంది. అలాగే పసుపు, కారం. మా పిల్లలకైతే చాలా ఇష్టం గట్టిపప్పు. అలాగే కారం, ఇలా చింతపండు, పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేసిన. ఇప్పుడైతే కుక్కర్కి మూత పెట్టేస్తాను నేను. అలాగే చింతకాయ చట్నీ అంటే మామూలుకి చాలా ఇష్టము. చింతకాయ చట్నీ, గట్టిపప్పు, అన్నము. చింతకాయ చట్నీ, గట్టిపప్పు అంటే మామూలుగా కానీ ఎవరికైనా ఇష్టపడని వాళ్ళంటే ఎవరు ఉండరు, అంత ఇష్టంగా తింటారు. చింతకాయ చట్నీ, గట్టిపప్పు, అలాగే పప్పు చారైనా కూడా చాలా ఇష్టంగా ఉంటుంది, బాగుంటుంది చింతకాయ చట్నీలకి. నేనైతే గట్టిపప్పు వేస్తున్నా. అలాగే మూత అయితే పెట్టేసిన కుక్కర్కి. అలాగే 3 విజిల్ వస్తే పప్పు మనకి రెడీ అయిపోతుంది. ఇక్కడైతే ఒకసారి అన్నం కూడా కలిపేస్తాను. ఇక్కడైతే అన్నం కూడా ఉడుకుతుంది. ఇంకా అన్నం కూడా ఉడకాలి. కుక్కర్కి అయితే విజిల్ పెట్టేసిన. 3 విజిల్ వస్తే కుక్కర్ గట్టిపప్పు కూడా రెడీ అయిపోతుంది మనకి. ఇటు సైడ్ అయితే అన్నం కూడా ఉడికిపోయింది, అలాగే అన్నం కూడా మగ్గ పెట్టేసినాను. అలాగే పప్పు కూడా అయిపోయింది మనకి రెడీగా. అలాగే పచ్చిమిర్చి పెట్టేసుకున్న నీళ్ళలో కడిగి చింతకాయ చట్నీకి వేయించుకోవడానికని. అలాగే పప్పు అయితే రెడీ అయిపోయింది. అలాగే పప్పు అయితే దింపేస్తున్నా నేను. ఇప్పుడైతే పెన్నం పెట్టేస్తాను. అలాగే పెన్నం అయితే వేడి కావాలి. ఇటు సైడ్ అన్నం కూడా మగ్గిపోతుంది బాగా. ఇప్పుడైతే పెన్నం వేడైంది. అలాగే గుడ్డలు వేస్తున్నా. గుడ్డలు కొన్ని వేసుకోవాలి. పచ్చిమిర్చి దండిగా ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. బుడ్డలు ఎక్కువై పచ్చిమిరపకాయలు తక్కువైతే బాగుండదు, అందుకే బుడ్డలు తక్కువైనా పర్వాలేదు. చట్నీకి పచ్చిమిరపకాయలు అయితే దండిగా ఉండాలి. అలాగే బుడ్డలు లేని వాళ్ళు ఇట్లా ఉత్త పచ్చిమిర్చి, టమోటా కూడా వేసేసి చేసుకోవచ్చు. అట్లయినా కూడా ఒక టేస్ట్ ఉంటుంది, ఇట్లా టేస్ట్ ఉంటుంది. ఇవైతే కొంచెం దూరంగా వేయాలి. చపాతీ బుడ్డలు అయితే ఎగిపోయినాయి. అలాగే అన్నం కూడా మగ్గిపోయింది. నేనైతే అన్నం కూడా బంద్ చేసేసిన. ఇప్పుడైతే బుడ్డలు ఎగిపోయినాయి. బుడ్డలు తీసుకొచ్చిన ప్లేట్లకి. ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసేస్తున్నా. ఇది చట్నీ అయితే 3 నాళ్ళు ఉన్నాయి, ఏం కాదు, ఒక వారమైనా పెట్టుకోవచ్చు అనమాట. చట్నీకి చింతకాయ చట్నీ చెడిపోదు అనమాట, బాగుంటుంది. వేడి వేడి అన్నం, చింతకాయ చట్నీ, నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇంకా చెప్తుంటేనే నాకైతే నోరు ఊరిపోతుంది. నెయ్యి చింతకాయ చట్నీ
దాంట్లో కాంబినేషన్ అయితే ఉల్లిగడ్డ కొరుక్కోవడానికి చాలా టేస్ట్ ఉంటుంది. ఎప్పుడైనా తినని వాళ్ళు ఒకసారి తిని ట్రై చేయండి. చింతకాయ చట్నీ నెయ్యితో సూపర్ ఉంటుంది. ఇవైతే దూరగా వేగాలి. బుడ్డలు కూడా వేడి వేడిగా ఉన్నాయి. కొంచెం చల్లగా అయినాక మిక్స్ చేసేస్తా బుడ్డలు, అలాగే పచ్చిమిర్చి, అలాగే చింతకాయ చట్నీ కూడా రెడీగా ఉంది. ఇక్కడ ఇవి కూడా ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఏమంటే పచ్చివాసన పోవడానికి లేకుండా ఇట్లా పచ్చివైనా వేయించకుండా బుడ్డలు లేకుండా పచ్చిమిర్చి, అలాగే పచ్చి టమోటా, చింతకాయ వేసి రోట్లో దంచిన, అలాగే మిక్సీ పట్టుకున్న, రోల్ లేని వాళ్ళు మిక్సీ పట్టినా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. కానీ మెత్తగా ఉంటే ఇట్లా పచ్చిమిరపకాయలు టమోటా వేసినప్పుడు బాగుండదు. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, ఇవి బుడ్డనితనాలు వేసినప్పుడు అయితే మెత్తగా ఉంటేనే చట్నీ టేస్ట్ ఉంటుంది. ఇంక ఇప్పుడైతే పచ్చిమిర్చి కూడా వేగిపోయినాయి, అలాగే బుడ్డలు కూడా రెడీగా ఉన్నాయి. నేనైతే అన్నీ మిక్సీ పట్టేస్తాను. అలాగే బుడ్డలు, అలాగే బుడ్డల పొడి అయితే నేను మిక్సీ పట్టేసిన మెత్తగా. ఇప్పుడైతే పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. దీంట్లోకి పచ్చిమిర్చి కూడా వేసేసినాను. అలాగే ఇప్పుడైతే చింతకాయ చట్నీ వేసేస్తా. ఇప్పుడు చింతకాయల సీజన్, చింతకాయ చట్నీ కూడా తొక్కే చూపిస్తాం మీకు. కొనుక్కొచ్చుకొని మార్కెట్లో అమ్మ వాళ్ళు అయితే రోట్లో దంచుతారు. అలాగే చింతకాయ చట్నీ ఇప్పుడైతే వేసేస్తాం. అలాగే మనకైతే ఉప్పు కూడా దీంట్లోనే ఉంటుంది. తర్వాత చూసి వేస్తాను నేను ఉప్పు. అందుకని బుడ్డలు, పచ్చిమిర్చి, చింతకాయ చట్నీ వేసి ఒకసారి మిక్సీ పట్టుకొస్తాను. నీళ్ళు వేసేసి జోరి పట్టుకోవాలి. మూత కూడా పెట్టేసి నేనైతే చింతకాయ చట్నీ కూడా వేసేసిన. అలాగే ఇక్కడైతే తిరువాత ఒక గంట పెట్టేసిన. ఇది చింతకాయ చట్నీ, దీంట్లోకి తిరువాత వేసేస్తా. అలాగే పప్పు కూడా రేమేసి ఇక్కడే పెట్టేసినాను. అలాగే సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, ఉల్లిగడ్డ చింతకాయ చట్నీలోకి వేస్తున్నా. ఉల్లిగడ్డ వేస్తేనే చింతకాయ చట్నీలోకి చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే చట్నీలోకి అయితే ఉల్లిగడ్డ వేసేసిన ఒకసారి కలిపేస్తా. సూపర్ ఉంది, కారం కారంగా ఉంది. అలాగే సూపర్ ఉంది. ఉప్పు ఒకటి తక్కువ ఉప్పు వేసేస్తా. ఉప్పు ఒకటి తక్కువ ఉంది, ఉప్పు వేసేసిన. అలాగే ఒకసారి కలిపేస్తా. అలాగే తర్వాత కూడా వేడైంది, నూనె వేసేస్తా. నూనె వేడైంది. అలాగే జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిర్చితో తర్వాత పెడుతున్నాను నేను. తాలింపు చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, ఒట్టి కరివేపాకు. అలాగే ఇప్పుడైతే తర్వాత కూడా వేగిపోయింది. ఇప్పుడైతే నేను చింతకాయ చట్నీలోకి తాలింపు వేసేస్తున్నా. అలాగే ఇప్పుడైతే మళ్ళీ పప్పులోకి తర్వాత పెట్టేస్తున్నాను. ఆయిల్ వేస్తా తర్వాత.
అలాగే కొంచెం నూనె కూడా వేడి కావాలి. అలాగే తిరువాత కూడా వేసేసిన చింతకాయ చట్నీలకి. అలాగే కొంచెం నూనె వేడైతే అలాగే జీలకర్ర ఆవాలు అలాగే ఉప్పు పసుపు ప్యాకెట్ అన్నీ తెచ్చినాను. ఏమంటే కొంచెం కొంచెం ఉన్నవి అయిపోతే తోమేసి పోసుకుందాం అనేసి పక్క పెట్టేసిన. నేనైతే తిరువాత ఎండుమిర్చి అయితే చుంచేస్తున్నాను పప్పులోకి. అలాగే కరివేపాకు ఇవైతే కొంచెం త్వరగా వేగాలి. ఇట్లా తిరువాత పెట్టినాక ఒట్టిమిర్చి నూనెలో వేస్తాం కదా, చాలా టేస్ట్ ఉంటుంది. పక్కకు పడేయకుండా తిరువాత వేసిన మిరపకాయ తినండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం నూనె కాగితే తిరువాత వేసేస్తా. పప్పు గట్టిపప్పు కదా, మనం మళ్ళీ ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. పప్పు చారు అలాగే తిరువాత వేసినాక టమోటా చారు రసం అలాంటివి అయితే ఉడికించుకోవచ్చు. ఇది ముందుగానే గట్టిగా ఉంటుంది కాబట్టి ఉడికించాల్సిన అవసరం ఉండదు గట్టిపప్పు. ఇప్పుడైతే తిరువాత కూడా ఆగిపోయింది. నేనైతే పప్పులోకి వేసేస్తా. తిరువాత పప్పు కూడా వేసి ముందుగానే పెట్టేసినాను. అలాగే పప్పు కూడా తిరువాత పెట్టేసినాను. వంటలు అయితే అన్నీ అయిపోయినా ఒకసారి చూద్దాం రండి. అలాగే వేడివేడి అన్నం, అలాగే కట్టిపప్పు, చింతకాయ చట్నీ, మా ఫేవరెట్ చింతకాయ చట్నీ రెడీ. ఇవేనండి ఈరోజు మధ్యాహ్నం భోజనం మాది. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.